మనీషా ఈరోజు గుడికి తీసుకెళ్లాలని మిత్ర అనుకుంటున్నాడు. రేపు ఊటీకి కెడాకెడానికి తీసుకెళ్తాడేమో. అప్పుడు ఎలా మనీషా? ఒక్క క్షణం ఆలోచించుకో. అవునండి, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కానీ నా మిత్ర అలా ఎప్పుడు చేయడు. మిత్ర లక్ష్మి మీద ప్రేమ చూపిస్తున్నాడు. నీకింకా అర్థం కావట్లేదు మనీషా. ఈరోజు ప్రేమ చూపిస్తున్నాడు. గుళ్ళో నిజంగా ఇద్దరు ఒకటైతే ఏం చేస్తావు? ఆ దేవుడే ఇద్దరిని కలిపితే అప్పుడు నువ్వు దూరం అవ్వాల్సిందే కదా. లేదంటే ఆ ఊహే నేను తట్టుకోలేకపోతున్నాను. మరి ఏదో ఒకటి చెయ్యి మనీషా. ఆ లక్ష్మిని రేపు గుడికి వెళ్ళకుండా చెయ్యి. ఎలా అని ఆలోచిస్తున్నానంటే ఎలా అని ఆలోచించే దగ్గరే ఉంటే ఎలా మనీషా? అప్పుడు వెంటనే ఆంటీ, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? అంతలో లక్ష్మి అటుగా వెళ్తూ ఉంటుంది. కిచెన్లోకి మనీషా వెళ్తూ ఉంటే, ఎక్కడికి మనీషా? చూస్తూ ఉండనంటే మీకే అర్థమవుతుంది. ఆ పాలెందుకు కాస్తున్నావు? ఎందుకంటే లక్ష్మి తాగడం కోసం. ఆల్రెడీ లక్ష్మి లక్కీ కోసం పాల గ్లాస్ని తీసుకెళ్తుంది కదా. ఈ పాలను లక్ష్మికి ఇవ్వడానికి ఆంటీ, లక్కీకి కాదు. ఎలాగో లక్కీకి పాలు ఇస్తుంది. అప్పుడు లక్ష్మి ఈ పాలను తాగుతుంది కదా. అలా ఎలా తాగుతుంది? మీరు జానుకి ఇస్తే జాను అప్పుడు లక్కీ కోసమని ఇస్తుంది, తాగానని చెప్తుంది. అప్పుడు లక్ష్మి ఆ పాలను తాగుతుంది. కానీ తాగితే ఏం ప్రయోజనం? ఇందులో మత్తు కలిపానండి. మత్తుగా పడుకొని ఉంటుంది. 12 అయ్యేదాకా లేవదు. నిజమంటావా? ఒకవేళ నీళ్లు కొట్టి లేపితే కను రెప్ప కూడా కొట్టదండి. చాలా పవర్ఫుల్ మత్తు మందండి అని మనిషి అనగానే, నిజంగా ఇలాంటి ఐడియాలు నీకు మాత్రమే వస్తాయి. నన్ను మీరు తర్వాత పొగుడుతురు కానీ ముందు మీ కోడల్ని పిలవండి. దాన్ని పిలవాలా? కోపానికి పోకండి ఆంటీ. ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. సరే మనీషా. ఏ జాను, ఎటు వెళ్తున్నావు? మా అక్క దగ్గరికి వెళ్తున్నాను. అవునా? ఇదిగో ఈ పాలని తీసుకొని లక్కీకి ఇవ్వు. ఎవరికత్తయ్యా? లక్కీకి. మీరు పాలను కాచి లక్కీ కోసం పెట్టారా? ఏ, తను నా మనవరాలు కాదా? నేను పెట్టకూడదా? అవునా? అలా కూడా పెడతారా? ఏ, ఏంటలా అంటున్నావు అని అలా గొడవ పడుతూ ఉంటే, ఆంటీ మాత్రం పాలివ్వమంటే గొడవ పడుతుంది. ఎప్పుడు ఇంతే అని మనసులో మనీషా అనుకుంటూ ఉండగా, సరే ఇవ్వండి అని అంటూ అక్క నుండి పాల గ్లాసులు తీసుకుని జాను వెళ్తూ ఉంటే, ఏంటంటే మీరు తనతో గొడవ పడుతున్నారేంటి? సమయం సందర్భం అనేది ఉంటుంది కదా మనీషా. ఇంకెప్పుడు కూడా కోడల చేత మీరు ఇది చేయించండి అది చేయించని చెప్పకు మనీషా. ఎందుకంటే దాన్ని చూస్తేనే నాకు కంపరంగా ఉంటుంది. కాబట్టి పరిస్థితులు అలా వచ్చినప్పుడు చేయక తప్పదు కదా అంటే అనే విధంగా మనీషా అంటూ ఉంటే, కోపంగా దేవి అని చూస్తూ ఉంటుంది. లక్కీ, పాలు తాగావు కదా, ఇప్పుడు పడుకో. సరే అమ్మా అని విధంగా అంటూ పడుకోబోతూ ఉండగా, అదే సమయానికి, ఇదిగో అక్క, లక్కీకి పాలు తాగించు. ఇప్పుడే లక్కీకి పాలు తాగించాను. అవునా? అత్తయ్య పాలు ఇచ్చినమ్మని చెప్పింది. ఈ పాలను ఎవరు తాగుతారు? నువ్వు తాగుచాను. అమ్మో, నేను పాలను మాత్రం ఈ టైంలో తాగలేనక్క. టీయో కాఫీయో అంటే తాగగలను, కానీ ఈ పాలను తాగలేను. అమ్మ, ఎనర్జీ కావాలి కదా నీకు. అసలే నాకు బ్లడ్ ఇచ్చావు కాబట్టి ఈ పాలను నువ్వు తాగమ్మా. కాస్త ఎనర్జీ వస్తుంది కదా. నాకెందుకులే, అలా అనకమ్మా, తాగమ్మా అని అనగానే వెంటనే జాను దగ్గర పాల గ్లాసులు తీసుకొని లక్ష్మి పాలు తాగుతూ ఉంటుంది. సరే అక్క, ఇక పడుకోండి, గుడ్ నైట్ అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఆంటీ చూసారా ఆంటీ, లక్ష్మియే పాలు తాగింది మనీషా. మనకు కూడా అదే కావాలి కదా ఆంటీ. ఇక లక్ష్మి పాలు తాగింది కాబట్టి రేపు గుడికి రాదో. గుడికి రాకపోతే క్యాన్సల్ చేస్తే తన స్థానంలో నేను వెళ్తాను కదా ఆంటీ. నేను పూజ చేస్తానంటీ. అప్పుడు మిత్ర నన్ను మెచ్చుకుంటాడు. ఆ లక్ష్మిని అసహించుకునేలా చేయాలి. తను రేపు 1 అయ్యేదాకా లేవదు. అప్పుడు మనం మిత్రపై కోపాన్ని పెంచితే సరిపోతుంది. అప్పుడు మిత్రే అంతా చూసుకుంటాడు. నిజంగా నువ్వు సూపర్ మనీషా, సూపర్ అంటే సూపర్ అని దేవయాని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం జాను రెడీ అవుతుంది. వెంటనే జాను రెడీ అవ్వగానే వెంటనే గట్టిగా వచ్చి జాను అని అంటూ గట్టిగా పట్టుకుంటాడు. ఏంటండి, సమయం సందర్భం లేదా? లేవండి, నేను నీ ముగ్గురిని పట్టుకుంటే తప్పేముంది? హత్య ముందు నా జడలో పూలు పెట్టేంత ధైర్యం లేదు, కానీ
పట్టుకుంటారా? ఇప్పుడు పూలే కదా నీకు పెట్టాలి. సరే పెడతాను. పెట్టాకే ఏదైనా సరే మీరు వెళ్ళండి. అది కాదు జాను అని అంటూ చెయ్యి పట్టుకొని అలా ముద్దు పెట్టబోతూ ఉన్న సమయంలో రే వివేక్ అని అంటూ లోపలికి దేవయాని రాగానే చిచి ఏంట్రా ఈ చెండాలం, ఆయన వేలపాల అనేది ఉంటుంది కదా, గుడికి వెళ్ళాలనుకుంటే నువ్వేట్రా ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా చెయ్యి పట్టుకున్నాను. అలా ఎలా చెప్తున్నావురా? సరే కానీ మీ అన్నయ్యని వెళ్ళి త్వరగా పిలువు, ఎందుకంటే గుడికి వెళ్ళాలి కదా. "ఆ, ఓకే ఓకే అమ్మా ఇప్పుడే వెళ్తాను" అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే వాడికంటే సిగ్గులేదు. నీకు కూడా లేదా? నాకా? నాకెందుకు ఉంటుంది? ఆయన మీరు రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని ఇంత కామన్ సెన్స్ లేదా? నా కొడుకు రూమ్ అన్నప్పుడు నేనెందుకు డోర్ కొట్టి రావాలి? ఇప్పుడు భార్య వచ్చినప్పుడు ఇది మా బెడ్రూమ్ అయింది కాబట్టి కాస్త డోర్ కొట్టి రావటం నేర్చుకో. ఇది నా ఇల్లే, నీ ఇల్లు అయితే ఏంటి, ఎవరిల్లు అయితే ఏంటి, డోర్ కొట్టి రావటం అదో సంస్కారం అత్తయ్య అని జాను అనగానే దేవయాని కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటే సంస్కారం అని మాట్లాడుతున్నావు? మీ అక్కని చూసి నేర్చుకో. మీ అక్క చూడు ఎంత బుద్ధిగా చనువుగా ఎంత బాగుంటుందో. "ఆ, అవునా? మరి మీరెందుకో పెద్దత్తయ్యలాగా లేరు?" "ఆ, ఏంటి నేనెలా ఉన్నానే? నేనేమైనా గయ్యాలినా? మీకు మీరే భలే ఒప్పుకున్నారత్తయ్య. నువ్వు తిట్టావా లేదంటే అభిమానించావా? మీరు ఏమనుకుంటారో ఇక మీ ఇష్టం. ఇది నన్ను ఏమంటుంది" అని దేవయాని అనుకుంటూ జానుని కోపంగా చూస్తూ ఉంటుంది. మిత్ర, మేం రెడీ. పిల్లలెక్కడా? మనం రెడీ అయితే సరిపోతుందా? లక్ష్మి, జున్ను, లక్కీ వీళ్ళందరూ కూడా రావాలి కదా. వస్తారంటీ అని ఈ విధంగా అంటూ అందరూ కూడా హాల్లోకి వెళ్తారు. వదిన క్రింద ఉన్నట్టుంది, ఎందుకంటే పొద్దున్నే లేచి అన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా అని వివేక్ అంటూ కిందికి రాగానే లక్ష్మి కనిపించదు. "అమ్మ లే అమ్మా." "అన్నయ్య ఎంత లేపినా లేవడమే లేదు. అమ్మ చాలా టైర్డ్ అయినట్టుంది, పద" అని అంటూ క్రిందికి వెళ్ళగానే నాన్న అమ్మ పడుకొని ఉంది. చూసావా, అసలు మిత్ర అంటే కొద్దిగా అభిమానమే లేదు. తన పెత్తనం సాగించుకోవాలని ఇలా చేస్తుందేమో, గుడికి రావాలని లేదు కదా, మిత్ర బ్రతిమిలాడాలని చూస్తుందేమో అని ఇద్దరు అనుకుంటూ ఉంటే అలా ఏం కాదు అన్నయ్య, నేను ఇప్పుడే వెళ్ళి వదినని పిలుచుకొని వస్తాను. రూమ్లోకి రాగానే "అక్క లే అక్క, నాకు లేవాలని లేదు, ఇంకొద్దిసేపు నన్ను పడుకోనివ్వండి, అక్క చాలా టైర్డ్ అయినట్టుంది, నేను అన్నయ్యతో నేను మాట్లాడతాను, నేను కూడా వస్తాను పదండి" అని అంటూ క్రిందికి రాగానే "లక్కీ నేను రెడీ చేస్తానురా" అని అంటూ మనిష వెంటనే తీసుకెళ్ళి లక్కీని రెడీ చేసుకొని వస్తుంది. మిత్ర అని అనగానే "లక్కీ చాలా బాగున్నావమ్మా." అంతలో "అన్నయ్య వదిన చాలా టైర్డ్ అయినట్టుంది, మనం గుడికి వెళ్దాం పదండి." "హా, ఎంతైనా చైర్మన్ సీట్లో కూర్చుంది కదా, అందుకే పొగరు గౌరవం వచ్చింది, అందుకే రావట్లేదు. అదేం లేదు, అక్క హెల్త్ కాస్త డిస్టర్బ్గా ఉంది, పడుకొని ఉంది, అంతేకాని అలా ఎప్పుడూ కాదు."